హాయ్ అండి అందరికీ ఈరోజు నడుము లూజ్ బట్టి బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ బ్యాక్ పార్ట్ యొక్క ఫుల్ లెంత్ ఈజీగా ఎలాగ అనేది మీకు ఈరోజు చెప్తున్నానండి. అండ్ ఎవరికి కూడా బ్యాక్ సైడ్ బాడీ బ్లౌజ్ ఫుల్ లెంత్ కొలవకుండా ఈజీగా ఈ మెజర్మెంట్ ద్వారా వాళ్ళకి తీసుకోవచ్చండి. అది ఎలాగో అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నడుము లూజ్ వచ్చి మామూలుగా అయితే 22 నుంచి 40 ప్లస్ వరకు నడుము లూజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు 22 నుంచి 28 మధ్య 22 నుంచి 28 మధ్యలో నడుము లూజ్ ఉన్న వాళ్ళకి 13 ఆర్ 14 ఇంచెస్ తీసుకోవచ్చండి. దానికి ప్లస్ 1 ఇంచ్ మార్జిన్ అన్నమాట. అంటే షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం 6 ఇంచు, కింద నడుము దగ్గర స్టిచ్చింగ్ కోసం 6 ఇంచు, ఈ 2 ఇంచులు కలుపుకొని 1 ఇంచ్ అండి. అంటే మార్జిన్కి అంటే 22 నుంచి 28కి 13 ఆర్ 14 తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు 22 నుంచి 28 నడుము లూజ్ ఉంటే 22 నుంచి 28 నడుము లూజ్ ఉంటే కనుక వాళ్ళు షార్ట్గా ఉంటాయి. అంటే మనుషులు ఒక 5 ఫీట్స్ వరకు అలా ఉంటే కనుక 13 ఇంచెస్, ఎగ్జాంపుల్కి ఒక 5 ఫీట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఉంటే కనుక 13 తీసుకోవచ్చు. వాళ్ళు పొడవు ఇంకా 5 ఫీట్స్ కన్నా ఇంకా ఎక్కువ పొడవు ఉంటే కనుక 14 ఇంచెస్ అనేది తీసుకోవచ్చండి. వాళ్ళ యొక్క హైట్ని బట్టి మనం ఈ రకంగా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం షార్ట్గా ఉన్న వాళ్ళకి కూడా 14 ఇంచెసే తీసుకున్నామంటే కనుక షార్ట్గా ఉన్న వాళ్ళకి కూడా 14 ఇంచెస్ తీసుకున్నామంటే ఇక్కడ వాళ్ళకి ముడతలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువ లెంత్ అనేది అవ్వడం వల్ల ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. ఇది కూడా చాలా కిందకి అనేది అయిపోతుంది. సో అందుకని ఒక 1 ఇంచ్ గ్యాప్లో షార్ట్గా ఉంటే 30 ఇంచెస్ అండ్ అంతకన్నా ఎక్కువ పొడవు ఉంటే కనుక 14 ఇంచెస్ అనేది మెయిన్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. వాళ్ళకి ఇక్కడ స్టిచ్చింగ్స్, షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్, నడుము దగ్గర స్టిచ్చింగ్కి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. అలాగే 13 నుంచి 36 వరకు 14 తీసుకోవాలి షార్ట్గా ఉన్న వాళ్ళకి. అండ్ అంతకన్నా పొడవుగా ఉన్న వాళ్ళకి 15 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అండ్ మార్జిన్ అంటే స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. అలాగే 38 నుంచి 40 ప్లస్ అంటే అంతకన్నా మ్యాక్సిమం ఉండరు. ఒకవేళ ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక 15, అంటే వాళ్ళు ఒకవేళ సన్నగా ఉంటే పొడవుగా షార్ట్గా ఉంటే 15, అదే పొడవుగా ఉంటే 16 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఈ రకంగా వాళ్ళకి మనం వెనకాల బ్యాక్ పార్ట్ అనేది మెజర్ చేయకుండా బ్లౌజ్ యొక్క ఫుల్ లెంత్ అనేది మనం ఈ రకంగా తీసుకోవచ్చండి. అండ్ ఇంకొక చిన్న డౌట్ అనేది మీకు రావచ్చు. ఇక్కడ 22 నుంచి 28 అంటే 32 నుంచి 36 అనేది ఇచ్చాం. ఇక్కడ ఒకవేళ వాళ్ళకి ఈ నడుము లూజ్ అనేది 29 ఉంటే కనుక అప్పుడు ఏ రకంగా తీసుకోవాలన్న డౌట్ మీకు రావచ్చు. అప్పుడు ఏం తీసుకోవాలంటే 28 కంటే 29 అనేది ఎక్కువే కానీ తక్కువ కాదు, కాబట్టి తక్కువ అనేది తీసుకోకూడదు, ఎక్కువే తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. అందుకని ఇక్కడ 29 వచ్చింది అనుకోండి, ఒకవేళ వాళ్ళ 29.5 నడుము లూజ్ అనేది వస్తే ఇక్కడ 30 to 36 అనేది ఇది తీసుకోవాలండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.